అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 7వ భాగం. రచయిత కన్నమ్మ గారు. దివి గోడకు ఆనుకుని అలానే కింద కూర్చొని ప్రేమించిన వాడికి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేకపోతున్నాను. అలాగని మధు మాట కాదని నేనే పని చేయలేను. ఏంటి నాకీ పరిస్థితి? నా ప్రేమ విషయం బావకి చెప్పకుండా బావని బాధ పెడుతున్నాను. ఒకవేళ చెబితే మధు బాధపడతాడు. బావకి నా ప్రేమ చెప్పేస్తాను. మధు ఒక 3-4 డేస్ మాట్లాడాడు అంతే కదా. బుజ్జగించి బ్రతిమలాడతాను. కాని బావని ఇంకా బాధ పెట్టను అని అనుకుని లేచి ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ తుడుచుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. దివి ఫోన్ లిఫ్ట్ చేసి వాట్ నిజంగానా? నాకు మిగతా హాస్పిటల్లో వర్క్ చేసే ఛాన్స్ వచ్చిందని అంటుంది. ఎస్ దివి, నువ్వు సెలెక్ట్ అయ్యావు. 1 ఇయర్ నీకు అక్కడే వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చారని దివి ఫ్రెండ్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను ఎంతగానో ట్రై చేశాను హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. వెంటనే ఈ విషయం నేను మా డాడీకి చెప్పాలి. నేను నీకు మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి విక్రమ్ కోసం బయటకు వెళ్ళింది. అద్విక్ గురించి ఆలోచిస్తూ మను డ్రెస్ అవుట్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుండగా తనకి కనిపించిన దృశ్యం చూసి షాక్ అవుతుంది. మను రూమ్ విండో నుండి గార్డెన్ కనిపిస్తూ ఉంది. దూరంగా నిలబడి ఉన్న అద్విక్ చేతి నుంచి రక్తం కారడం చూసి షాక్ అయింది అద్దు. చైత్ర అప్పటికే అద్విక్ ని తిడుతూ కనపడింది. ఇద్దరిని అలా చూస్తుంటే అద్విక్ ని పిలుచుకొని లోపలికి వస్తూ కనపడింది చైత్ర అద్విక్ ని హాల్లో సోఫా మీద కూర్చోబెట్టి కంగారుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం చూసింది. అప్పుడే ధీరజ్ దివి ఇద్దరు చైత్ర కంగారు పడ్డం చూసి ఏమైందో అని అనుకుని చూస్తూ ఉన్నారు. చైత్ర కంగారుగా ఏమైంది కన్నయ్య, నీకిలా పిచ్చి పనులు చేశావు? చూడు ఎంతగా రక్తం వస్తుందని కళ్ళలో నీళ్లతో అంటుంది. అద్విక్ చైత్ర కళ్ళలో నీళ్లు చూసి గిల్టీగా ఫీల్ అవుతూ నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. అమ్మ నా వల్ల బాధపడుతోందని మనసులో అనుకుని సారీ మమ్మీ, ఏదో తెలియని అసహనంలో అలా చేసేశానని బాధగా అంటాడు. అప్పుడు దివి ధీరజ్ ఇద్దరు అద్విక్ చేతివైపు చూస్తారు. దివి అన్నయ్య ఏమైందిరా అని కంగారుగా అడుగుతుంది. ధీరజ్ కూడా అద్విక్ వైపే కంగారుగా చూశాడు. మను అనిరుద్ అప్పుడే తాపీగా తిని కిచెన్ నుండి బయటకొచ్చి దివి కంగారుగా అన్నయ్య అనడం విని అద్విక్ వైపు చూశారు. అద్విక్ చేతులను చూసి షాక్ అయ్యారు. చైత్ర అద్విక్ చేతులను క్లీన్ చేస్తూ ఎందుకురా ఎక్కడో అసహనం ఇలా తీస్తావు? నువ్వు మీ నాన్న ఇద్దరంతే, ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? కోపం వచ్చినా అసహనంగా అనిపించినా ఏం చేస్తారో ఏం మాట్లాడతారో తెలియదని కసురుతుంది. ఇద్దరు రూమ్ డోర్ దగ్గర నిలబడి చూస్తుంది తప్ప అద్విక్ దరిదాపులకు కూడా వెళ్లడం లేదు. అద్విక్ చైత్ర అతన్ని వాళ్ళ నాన్నని కలిపి తిట్టడం విని చిన్నగా నవ్వుతూ మమ్మీ నువ్వెప్పుడు చూడు మమ్మల్ని అడ్డు పెట్టుకుని డాడీని తిడతావు ఎందుకు అని అంటాడు. చైత్ర అద్విక్ చేతికి కట్టుకడుతూ మీ డాడీ చేసిన గారాపం వల్లనే కదా మీరిలా తయారయ్యారు. ఇప్పుడు కూడా నీకు ఇలా అవడానికి నేను కంగారు పడ్డానికి మీ డాడీయే కదా కారణం. అది గారాబం చేసి మిమ్మల్ని చెడగొట్టారని అంటుంది. విక్రమ్ అక్కడికి వస్తూ అది గారాబం కాదు, వాళ్ళ మీదున్న ప్రేమ అని అంటాడు. చైత్ర అబ్బో మీరు మాత్రమే చూపిస్తారులేండి ఇలాంటి ప్రేమను అని అంటుంది. విక్రమ్ చైత్ర మాట విని పెడచెవిన పెట్టి అద్విక్ పక్కన కూర్చొని కన్నయ్య అసలు ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. అద్విక్ ఏదో అంటుంటే చైత్ర ఆపేసి ఎందుకు చేశాడో పక్కన పెట్టండి. అసలు అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత వయసు వచ్చింది, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదా? నేను సమయానికి చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంతసేపు ఆ ముళ్ళ చెట్టుని ఎలానే పట్టుకుని ఉండేవాడో ఏమో. ఇలా ఇంకోసారి చేయొద్దని నాకు తిట్టండి అని బాధ కోపం కలగలిపంటుంది. బావ ముళ్ళ చెట్టు మీద చేయి పెట్టాడా? రక్తం కారుతున్న అలానే ఉన్నాడా? ఎందుకు అలా చేశాడు? నా కారణంగానే బావ అలా చేశాడా అని అనుకుంటూ అద్విక్ ని చూస్తూ బాధపడుతోంది అద్దు. విక్రమ్ చైత్ర వైపు చూస్తూ నేను అనడానికి ఏముంది, అన్నీ నువ్వే అంటున్నావుగా అని అంటాడు. చైత్ర మూతి తిప్పుకుంటూ మీకు చెప్పాను కదా నాకు బుద్ధి లేదు. ఎంతైనా మీరు మీ కొడుకు ఒకటే కదా, ఏమైనా చేసుకోండి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ అద్విక్ వైపు చూస్తూ కన్నయ్య నువ్వు అసహనంలో ఇలా చేసావు కరెక్టే, కానీ ఒకసారి నువ్వు ఇది చేసే ముందు దీనివల్ల నీకేమైనా లాభం వచ్చిందా అని ఆలోచించుంటే బాగుండేది. చూడు ఇలా చేయడం వల్ల నీ అసహనం పోయిందా? అద్విక్ లేదని తల ఊపడంతో చిన్నగా నవ్వి చూసావా, అసహనం పోలేదు, పైగా నీ చేతికి గాయమైంది. అంతేకాకుండా మీ మనసు విలవిల్లాడిపోయింది. అందుకే ఇంకోసారి ఇలా చేస్తే మీ అమ్మ నీకు గుర్తుకు రావాలని చెప్పి చైత్ర దగ్గరికి వెళ్తాడు. అద్విక్ వాళ్ళ నాన్న వైపు చూసి ఆలోచనలో పడతాడు. ధీరజ్ అద్విక్ పక్కన కూర్చొని మామయ్య చెప్పిన విషయం తీరిగ్గా ఆలోచించు బావా, ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, నీ డ్రెస్ అంతా తడిగా ఉంది. ఇంకా అత్తయ్య మావయ్య ఇది చూడలేదు, లేకపోతే దానికి నీకు ఇంకొంచెం క్లాస్ పీకేవారని అంటాడు. అందరూ ధీరజ్ మాటలకు నవ్వుతారు. అద్విక్ సరే అని తన రూమ్ లోకి వెళ్తాడు. అద్విక్ రూమ్ లోకి వెళ్ళడం చూసి అద్విక్ ఆ చేతులతో ఎలా డ్రెస్ చేసుకుంటాడని అనుకుని అద్విక్ వెనకే అతని రూమ్ లోకి వెళ్తుంది. అద్విక్ అద్దం ముందు నిలబడి డ్రెస్ ఎలా చేంజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. అతని వెనుక నిలబడి డ్రెస్ ఎలా చేంజ్ చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే అతని వెయిట్ చూడకుండా బావా నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది అద్దు.
అద్విక్ అద్దు వైపు తిరిగి తన ఫేస్ చూస్తాడు. ఆమె మొహం బాగా కందిపోయి ఏడ్చినట్టుగా తెలుస్తోంది. తనని అలా చూడగానే అద్విక్ గుండె మెలిపెట్టినట్టుగా అనిపించింది. అద్విక్, అద్దు ఏడ్చావా అని బాధతో కూడిన గొంతుతో అడుగుతాడు. అద్దు అతని వైపు ఏమాత్రం చూడకుండా, ఏం సమాధానం ఇవ్వకుండా కబోర్డ్ నుంచి అతని కోసం డ్రెస్ తీస్తుంది. అతనికి సమాధానం చెప్పడం తనకి ఇష్టం లేదని అనుకుని కొంచెం ఫీల్ అవుతాడు. కానీ ఆమె అతని కోసం తాపత్రయపడుతూ ఉండడంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. డ్రెస్ తీసి అతని దగ్గరగా వచ్చి నిలబడి అతని షర్ట్ బటన్స్ తీయసాగింది. అద్విక్ తన వైపు అపురూపంగా చూడడం మొదలు పెడతాడు. అద్దు అతనికి అంత దగ్గరగా రావడం అతనికి చాలా బాగా నచ్చింది. అద్దుకి చెమటలు మొదలు పెడుతున్నా భయపడకూడదని గట్టిగా మనసులో అనుకుంటూ అద్విక్ దగ్గరగా జరిగి షర్ట్ తీస్తుంది. అద్విక్ మనసులో మురిసిపోతూ, నీతో పెళ్ళయ్యాక సేవలు చేయించుకోవాలని అనుకున్నా అద్దు, కానీ ఇలా పెళ్లి కాకముందే నాకు సేవలు చేస్తుంటే చాలా బాగుంది. ఇలానే జీవితాంతం ఉండిపోవే అని అడగాలని ఉందని, కానీ నీ కళ్ళల్లో భయం చూస్తూ ఉంటే నా మనసు కలుపుకోమంటుంది బంగారం అని అనుకుంటూ ఉండగా అద్దు అతనికి షర్ట్ వేయడం స్టార్ట్ చేసింది. అద్దు వాళ్ళు అతనికి గాయం చేసుకున్నాడని గిల్టీగా ఫీల్ అవుతూ అతనికి హెల్ప్ చేసి రూమ్ బయటకు వచ్చేసింది. ధీరజ్ దివి వైపు చూశాడు. దివి ధీరజ్తో మాట్లాడాలని ధీరజ్ దగ్గరికి వెళ్తుండగా తన ఫోన్ రింగ్ అయింది. మధు అని స్క్రీన్ పైన రావడం చూసి దివి ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళింది. మధు, హలో దివ్య, నీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానని అంటాడు. ఏంట్రా అని అడుగుతుంది. మధు, చెల్లెలు అక్కడే హైదరాబాద్లో కాలేజీలో జాయిన్ అయింది. నీకు వీలున్నప్పుడు తనని కలువు అంటాడు. ఓ, చిన్నారి ఇక్కడే జాయిన్ అయిందా? సరే, ఏ కాలేజ్ అని అడుగుతుంది దివి. ఆమె మాటల్లో తేడా తెలుస్తుంటే తను ముక్తసరిగా మాట్లాడుతుందని అర్థమై, ఏమైందమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఏం లేదురా అంటుంది. దివ్యమ్మ, నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావో నాకు తెలియదా? నిజంగా ఏమీ లేకుండానే నాతో ముక్తసరిగా మాట్లాడుతున్నావా? చిన్నారి అక్కడే ఉంది అన్నా కూడా నార్మల్గా ఓ అన్నావా అని అంటాడు. దివ్య అని. మధు, బావ చాలా బాధపడుతున్నాడ్రా, నేను ఎప్పుడెప్పుడు ఓకే చెప్తానా అని వెయిట్ చేస్తున్నాడు. నేను బావ బాధ చూడలేకపోతున్నాను. ఓకే చెప్పేస్తాను రానంటుంది. మధుకి ఈ విషయం అర్థమై సరే చెప్పని అన్నాడు. దివి హ్యాపీగా ఫీల్ అయి నిజంగా చెప్పేయాలా అని అంటుంది. చెప్పు, కానీ అంతకన్నా ముందు మీ పెళ్లి గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడమని చెప్పని అంటాడు మధు. ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది దివి. మధు, అవును దివ్యమ్మ, ముందు వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో పెళ్లికి ఒప్పించమని, అప్పుడే నువ్వు ధీరజ్ని ప్రేమిస్తానని చెప్పు అని అంటాడు. దివి ముభావంగా, ఏంట్రా అలా అంటావు? మేం మా లవ్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దని అంటుంది. లవ్ లైఫ్ పెళ్లి సెట్ అయ్యాక కూడా చేయొచ్చు. నేను నీ ప్రేమను చెప్పకూడదని కూడా చెప్పలేదు. కేవలం అది నిజమైన ప్రేమ అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని చెప్పు అని చెప్పాను అని అంటాడు మధు. దివి కోపంగా, అంటే మాది నిజమైన ప్రేమ కాదంటావా అని అడుగుతుంది. మధు కూల్గా, నీదవ్వచ్చు కానీ ధీరజ్ది కూడా నిజమైన ప్రేమని అని ఎందుకు అనుకోవాలి? నిన్ను ట్రాప్ చేయడానికి చూస్తున్నాడని అనుకోవచ్చు కదా అని అంటాడు. దివికి ధీరజ్ అంటున్నందుకు కోపం వచ్చి, మధు, నీకు నా గురించి తెలుసు కాబట్టి నన్ను తప్పుపట్టు అనుకుంటాను, కానీ నా భావన ఏమైనా అంటే మాత్రం ఊరుకోను. ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా కాదనకుండా వినేదాన్ని. ఎప్పుడు భావన ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అసలు మా భావననే రైట్ నీకు ఎవరిచ్చారు? నన్ను కంట్రోల్ చేసే రైట్ ఎవరిచ్చారు? నేనే నీకు బాగా చనువిచ్చి మాట్లాడేలా చేసుకుంటున్నాను. ఇక ఇక్కడే అడ్డు వేయాలి. నేను ఇక నుంచి నీతో మాట్లాడను. ఇక నువ్వు నాతో మాట్లాడాలని ట్రై చేయకపోతే ఊరుకోను అని గట్టిగా కోపంగా అంటుంటే, దివ్యమ్మ, ఏం మాట్లాడుతున్నావని మధు అంటాడు. దివి అంతే కోపంగా, అవును, నేను చెప్పే వరకు కాదు, నేను నా అంతటి నేను నీతో మాట్లాడే వరకు నాతో మాట్లాడకూడదు, నా గురించి తెలుసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే నేను చచ్చినంత ఒట్టని అంటుంది. మధు బాధగా గట్టిగా, దివ్యమ్మ, ఏంటలా మాట్లాడుతున్నావు? ఇప్పుడేంటి, నేను నీతో మాట్లాడకూడదు అంతే కదా? మాట్లాడను, నీ గురించి ఏమీ తెలుసుకోను, కానీ ఇంకోసారి మాత్రం ఇలా మాట్లాడకని అంటాడు. దివి ఏం మాట్లాడదు. దివ్యమ్మ, మాట ఇచ్చాను కదా, తప్పను. నీకు నా గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, అదొకటి విను అంతే అని బాధగా అంటాడు మధు. దివికి మధు గొంతులో బాధ తెలుస్తున్న ధీరజ్ని మాటలన్నాడనే కోపంతో తనకి ఎక్కువగా ఉండడంతో, ఏంటో చెప్పని కోపంగా అంటుంది. నేను మీ ఇంటి ముందే ఉన్నాను, ఒకసారి బయటికి రా అని అంటాడు మధు. దివి ఆ మాట విని షాక్ అవుతుంది. దివి ఆశ్చర్యంగా, నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు అని కోపంగా అడుగుతుంది. రేపు మా అమ్మ బర్త్డే, రాకుండా విష్ చేయకుండా ఎలా ఉండగలను అని అతని ఫోన్లో అంటుండగా దివి అతని ముందుకొచ్చింది. మధు కళలో నీళ్లు చూసిన తన కోపం మధు మీద ఉన్న అభిమానాన్ని డైవర్ట్ చేస్తుంటే సైలెంట్ గా అతని ముందు నిలబడింది. మధు అతని కారు నుండి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ తీసి దివి ముందు పెడుతూ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్మా అని అంటాడు. దివి ఆ బాక్స్ తీసుకొని థ్యాంక్ యూ అని అంటుంది. దివ్యమ్మ, నువ్వు కోపంలో మాట్లాడిన నిజమే మాట్లాడావు. నిన్ను అనే రైట్ నాకు లేదు, కానీ నన్ను అనే రైట్ మాత్రం నీకుంది. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ మా అమ్మవే. ఎప్పుడైనా నీకు ఎటు వెళ్లే దారి లేదు అనిపిస్తే నేనున్నాను. నీకోసం ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నన్ను ఎప్పటికైనా పిలుస్తావని ఆస్తోనే వెళ్తున్నానని దివిని బాధగా హక్ చేసుకుని ఫాస్ట్ గా కార్ ఎక్కి వెళ్లిపోయాడు.
దివి కార్ కనుమరుగైన చాలాసేపు అక్కడే ఉంది. తనకు అప్పుడు తెలియదు తను చాలా పెద్ద తప్పు చేసిందని. తనకి ఉన్న ఒక నేస్తం తనకి దూరం అయ్యాడు. దివి ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళడం చూసిన ధీరజ్ తను ఎంతసేపైనా లోపలికి రావడం లేదని బయటకు వచ్చి చూశాడు. దివి బొమ్మలా నిలబడి ఉండడం చూసి తన దగ్గరికి వచ్చి దివి అంటూ తనని కదిపాడు. ధీరజ్ ని చూసిన దివి హా బావా అని అంటుంది. ఏమైంది, ఎందుకలా రోడ్డు మీద బొమ్మలా నిలబడ్డావని అడిగాడు ధీరజ్. ఆ ఏం లేదు బావా అని ధీరజ్తో ఇంకేం మాట్లాడకుండా గిఫ్ట్ బాక్స్ తీసుకుని మౌనంగా అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్లిపోయింది దివి. చైత్ర కోపంగా బాధగా బెడ్ మీద కూర్చోవడం చూసి చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్ళాడు విక్రమ్. విక్రమ్ తన పక్కన కూర్చొని బంగారం అని పిలిచాడు. చైత్ర కోపంగా ఏమీ మాట్లాడకుండా వేరే వైపు తిరిగింది. విక్రమ్ చైత్రని అతని వైపు తిప్పుకొని ఏంటి బంగారం ఇలా నా మీద కోపంగా ఉన్నావని అడిగాడు. చైత్ర విక్రమ్ వైపు కోపంగా చూస్తూ నీకు తెలియదా, నేను ఎందుకు కోపంగా ఉన్నానో నీకు తెలియదా అని అంటుంది. అద్విక్ గురించి అని తెలుసు బంగారం, ఇప్పుడు అందులో కోపం తెచ్చుకోవడానికి ఏముందని అంటాడు. ఏంటి విక్కీ అలా మాట్లాడతావు, వాడు అలా చేసినందుకు కోపం తెచ్చుకోకుండా ఇంకా కూల్గా మాట్లాడతావేంటి, నువ్వు అలా గారాబం చేయడం వల్లే ఇదంతా అని అంటుంది. విక్రమ్ చైత్ర వైపు నవ్వుతూ చూస్తూ బంగారం నేను వాళ్ళని గారాబం చేయడం లేదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే, వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా బంగారం, కోపం తెచ్చుకోవడానికి వయసుకు వచ్చారు, నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పాలని అంటాడు. చిన్నప్పుడు కోప్పడితే చిన్నపిల్లలు అన్నావు, ఇప్పుడు ఇలా అంటున్నావు, ఇంకా నేను ఎప్పుడు ఏం చెప్పినా ఏం లాభం, నలుగురిని పాడు చేసావు కదా అని అంటుంది చైత్ర. విక్రమ్ చైత్ర మొహాన్ని దోస్తులోకి తీసుకొని వాళ్ళు నలుగురు నా పార్టీ అని ఫీల్ అవుతున్నావా, నీకు సపోర్ట్ చేయడానికి కావాలి అంటే చెప్పు, రాత్రి నీకు హెల్ప్ చేస్తానని అంటాడు. విక్రమ్ మాటలు రిజిస్టర్ అవడానికి చైత్ర కొంచెం టైం పట్టింది. అర్థమైన వెంటనే విక్రమ్ ని దూరం తోసి మీకు అసలు సిగ్గు లేకుండా పోతోంది, ఏం వయసుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, సిగ్గు లేకపోతే సరి అని సిగ్గుపడుతూ కసురుతుంది. విక్రమ్ నవ్వి చైత్రని హత్తుకొని నీ దగ్గర నాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎంత వయసు వచ్చినా నేను ఇంతే, నాకు కావాల్సింది దర్జాగా తీసుకుంటాను, నీకు ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటానని అంటాడు. చైత్ర నవ్వుతూ అతని చుట్టూ చేతులు వేసి నన్ను ఈజీగా మాయ చేస్తావు విక్కీ అని అంటుంది. విక్రమ్ చైత్ర నుదుటి మీద ముద్దు పెట్టుకుని లవ్ యూ బంగారం అని అంటాడు. చైత్ర లవ్ యూ టూ శ్రీవార్ అని అంటుంది. విక్రమ్ చైత్రను ఎలా కూల్ చేస్తాడో చూడాలని వచ్చిన అనిరుద్ మను విక్రమ్ చైత్రల ప్రేమ చూసి మురిసిపోయారు. దివి తన రూమ్ కి వెళ్లి గిఫ్ట్ బాక్స్ పక్కన పెట్టేసి మధు గురించి ఆలోచిస్తోంది. నేనంత కోపంగా ఎందుకు రియాక్ట్ అయ్యాను, మధు గురించి నాకు తెలుసు కదా, మధు నా కోసమే ఏదైనా ఆలోచించి చెప్తాడని అనుకుంటూ మళ్ళీ అయినా మధుదే తప్పు, బావన అలా ఎలా తప్పుపడతాడు, బావ గురించి ఏం తెలుసని నేను కరెక్ట్ గానే చేశాను, తప్పేం చేయలేదని తను చేసిన పనిని తనే సమర్థించుకుంటోంది. దివి వెళ్ళగానే ధీరజ్ కూడా తన వెనకే ఆమె రూమ్ లోకి వచ్చాడు. ధీరజ్ దివి పక్కన కూర్చొని ఆలోచనలో ఉన్న దివిని చూసి తను ఎంతకీ అతన్ని పట్టించుకోకపోవడంతో ఆమె బుగ్గ మీద ముద్దు పెడతాడు. దివి ఉలిక్కి పడి ధీరజ్ వైపు చూసింది. ధీరజ్ తనని చూసి కన్ను కొడతాడు. దివి కోపంగా బావ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. నీకు అర్థం కాలేదా, మళ్ళీ చెయ్యనా అని నవ్వుతూ తన దగ్గరగా జరుగుతూ ఉన్నాడు ధీరజ్. దివి ధీరజ్ని తోసేసి బావా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇప్పటికే చేసిన చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు చాలా చిరాగ్గా ఉందని కోపంగా అసహనంగా అంటుంది. ధీరజ్కి దివి కోపం తెచ్చుకుంటే నచ్చగా తనని ఒకసారి చేయి పట్టుకుని తన మీద క్లాక్కొని ఎటూ కదలకుండా అతని ఒడిలో బంధించి ఏంటి నా మీద అరుస్తున్నావు, నేనేం తప్పు చేశానని, నేను ఇష్టపడ్డ అమ్మాయిని నన్ను ఇష్టపడ్డ అమ్మాయికి ముద్దు పెట్టాను, ఇందులో తప్పే ఉందని బేస్ వాయిస్ తో అంటాడు. దివి ధీరజ్ వడిలో చేప పిల్లలా కొట్టుకుంటూ నువ్వు ముందు నన్ను వదులు, నొప్పిగా ఉందని అంటుంది. ధీరజ్ దివిని ఇంకా గట్టిగా అత్తుకుంటూ అసలే లక్క పెడతలా ఉన్నావు, కొంచెం తినొచ్చు కదే, కొంచెమైనా లావ్ అవుతావు, నార్మల్ గా పట్టుకుంటేనే తట్టుకోలేకపోతున్నావు, మరి పెళ్ళయ్యాక నాతో ఎలా వేగుతావే అని అంటాడు. అది మన పెళ్ళయ్యాక చూద్దువులే, వేగుతాను వదిలేసి వెళ్ళిపోతాను అని అంటుంది దివి. ధీరజ్ కోపంగా చూస్తూ దివి నడుము గట్టిగా ప్రెస్ చేస్తూ నువ్వు నా నుండి ఎక్కడికి దూరంగా వెళ్ళలేవు, నువ్వు నన్ను భరించాలి అంతే అని అంటాడు. దివి ధీరజ్ చేయి మీద కొడుతూ బావా ముందు నువ్వు నన్ను వదులు, నీ చేతులను నలిపేస్తున్నాయి, ధృతరాష్ట్రుని కౌగిల్లా చాలా కష్టంగా ఉందని అంటుంది. ఉసై నేను నిన్ను ప్రేమగా పట్టుకుంటున్నానే, నా కౌగిల్ని ఎంత దారుణంగా పోలుస్తున్నావు నువ్వు అని అన్నాడు ధీరజ్. దివి ఎలాగో పేసి పెట్టి నువ్వు హత్తుకునే విధానం అలానే ఉంది అని అంటుంది. ధీరజ్ అతని చేతులను కొంచెం లూజ్ చేసి దివి త్వరగా ఎస్ చెప్పేవే, నేను మన లవ్ ని ఫీల్ అవ్వాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నా అని ఫేస్ క్యూట్ గా ఇన్నోసెంట్ గా పెట్టంటాడు. ధీరజ్ ఫేస్ చూసి దివి నవ్వుతూ ఓ మై డియర్ బావగారు, మీకు లవ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంటే ముందు మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటే లవ్ లైఫ్ ఏం కర్మ మ్యారేజ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చని బుగ్గలు లాగుతూ అంటుంది. ధీరజ్ ఆమె చేతులు పట్టుకుని ముందు నువ్వు ప్రేమిస్తున్నావని చెప్తేనే కదా మన పెళ్లి గురించి ఇంట్లో చెప్పగలం అని అంటాడు. దివి ధీరజ్ పెదవుల మీద చిన్న పెక్కిచ్చి అతని కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు నా మనసు అర్థమైంది కదా అని అతని మెడ చుట్టూ చేతులు వేసి అంటుంది. ధీరజ్ ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ మనసు అర్థమైంది కానీ నీ నోటి నుంచి ఆ మాట వినాలని ఉంది అంటాడు. దివి అది నాకు చెప్పాలని అనిపించినప్పుడు చెప్తానని అంటాడు. అదేంటి అని అంటాడు ధీరజ్.
దివి, ఇప్పుడు నీకు నేను ప్రపోజ్ చేయడం కావాలా లేదా మన ప్రేమ కావాలా అని అతని మీద నుంచి లేస్తూ కసురుతూ అంటుంది. ధీరజ్ దివిని మళ్ళీ తన ఒడిలో కూర్చోపెట్టుకొని, హా, నాకు నువ్వు కావాలి బంగారం అని నవ్వుతూ అంటాడు. దివి గుడ్ అని ధీరజ్ వైపు చూస్తూ, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు కదా, అట్రాక్షన్ కాదు కదా అని లో వాయిస్ తో అడుగుతుంది. ధీరజ్ దివి చేతిని అతని గుండెల మీద పెట్టుకొని, ఇది కొట్టుకునేది నీకోసమే అని భావోద్వేగంగా అంటాడు. దివి హ్యాపీగా ఫీల్ అయి ధీరజ్ను హత్తుకుంది. దివి తనని పూర్తిగా నమ్ముతోంది. ఇంకా నమ్మాలి. అప్పుడే నేను చేసే పని సరిగ్గా అయ్యి అది ఏడుస్తూ ఉంటుంది. నా కోపం అంతా కూడా చల్లారుతుందని మనసులో అనుకుని గట్టిగా హత్తుకున్నాడు ధీరజ్. ఆ బావా అని అంటుంది అతని బిగి కౌగుల్ని భరించలేక. ధీరజ్ ఏమైందని తన వైపు చూసి అడిగాడు. దివి బిక్కమొహం వేసుకొని, నువ్వు ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం క్రిమినల్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా ఆ రఫ్ హ్యాండిలింగ్ ఏంట్రా బాబు, నేను అమ్మాయిని కొంచెం సున్నితంగా డీల్ చేయి అంటుంది. ధీరజ్ దివిని ఇంకా గట్టిగా ఆఫ్ చేసుకుని, నన్ను భరించాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదని అంటాడు. దివి ధీరజ్ చెంపలు మీద చెయ్యేసి ప్రేమగా చూస్తూ, నువ్వేం చేసినా భరిస్తానని అంటుంది. ధీరజ్ వెంటనే ఆ పెదవులు అందుకొని హార్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. దివికి ధీరజ్ అలా కిస్ చేస్తుంటే ఊపిరాడలేదు. చాలా కష్టంగా అనిపించింది. దివి వల్ల కాక తన బలమంతా ఉపయోగించి ధీరజ్ ని దూరంగా తోసేసింది. ధీరజ్ బెడ్ మీద పడ్డాడు. దివి పెదవుల మీద పంటిఘాట్లు చూసి, బావా ఏంటిది, ఇలా కొరికితే ఎలా అని అద్దంలో చూసుకుంటూ ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ధీరజ్ దివి చేయి పట్టుకొని అతని మీదకి లాక్కొని తన నాలుకతో ఆమె పెదవులను లిక్ చేసి, నువ్వేగా ఏం చేసినా భరిస్తానన్నావు, నా ప్రేమ ఇలా వైల్డ్ గానే ఉంటుంది, నువ్వు భరించాలని అంటాడు. దివి బిక్కమొహం వేసుకుని, మరీ ఇంత వైల్డ్ గా ఉంటే చాలా కష్టం బావా అని అంటుంది. ధీరజ్ నవ్వుతూ, డాక్టర్వి కదా, నన్ను భరించడానికి ఎలా స్ట్రాంగ్ అవ్వాలో ప్రాక్టీస్ చేయని అంటాడు. దివి, నువ్వే కాస్త స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు కదా అని అంటుంది. నో మై బేబీ, మగాళ్ళు రఫ్ గా ఉంటేనే బాగుంటుంది, ఈసారి నువ్వు అడ్జస్ట్ అయిపో, వచ్చే జన్మలో చూద్దామని మళ్ళీ దివి పెదవులు అందుకున్నాడు. కాసేపటికి వదిలి ఆమె వైపు చూస్తూ కళ్ళెగరేశాడు. దివి సిగ్గుతో ముడుచుకుపోయి అతని గుండెలో తలదాచుకుంది. ఇక నువ్వు సిగ్గుపడటానికి ఏం లేదు, నువ్వు సిగ్గుపడితే నేను ఇంకా రెచ్చిపోతాను అని అన్నాడు ధీరజ్. దివి అలానే ఉండి, ఏం పర్వాలేదులే అని గట్టిగా హత్తుకొని ఉంటుంది. ధీరజ్ కూడా తనని హత్తుకొని ముద్దు చెప్తూ ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. కానీ దివి మాత్రం ధీరజ్ డౌని పూర్తిగా ఫీల్ కాలేకపోతుంది. ఏదో తెలియని గుబులు గుండెల్లో ఉంది. మధు దివికి విష్ చేసి ఫాస్ట్ గా అక్కడి నుంచి అతనుండే రిసార్ట్ కి వెళ్ళాడు. మధుకి చాలా బాధగా ఉంది. బెడ్ మీద కూర్చొని, దివ్యమ్మ, నన్ను అంతైనా అర్థం చేసుకుంది, నాకు ఇలా దూరం అవుతావని నేను ఎప్పుడు అనుకోలేదు, నాకున్న ఒకే ఒక నేస్తం నువ్వు, అలాంటిది నువ్వే నాకు ఇలా దూరం అయ్యావు చా అని బాధగా అనుకుంటూ ఉంటాడు. మధు అప్పుడే ఆ రూమ్ డోర్ ఎవరో నాక్ చేస్తారు. మధు ఆ సౌండ్ విని గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకొని ఎస్ కామిన్ అంటాడు. పర్మిషన్ రావడంతో లోపలికి వస్తుంది మధు. పిఏ సార్, రేపు మీ నాన్నగారు హైదరాబాద్ వస్తున్నారంట, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పారు అని అంటుంది. ఓకే, రేపు నా షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేయి, అవన్నీ నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేయని అంటాడు. అలాగే సార్, అలానే మీకు చెప్పినట్టు అజిత మేడం చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేశాను సార్, వాళ్ళు తన సెక్యూరిటీ కోసం వచ్చారని ఎవరికి అనుమానం కూడా రాస్తారని అంటుంది. మధు, నా ఇస్తాన ప్రతి కదలిక నాకు తెలుస్తూనే ఉండాలి, అండ్ నాకు ఒక న్యూ సిమ్ నైట్ లోపు అరేంజ్ చేయంటాడు. అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది పిఏ. మధు దివి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దివి అన్నట్టు వాళ్ళ బావది ట్రూ లవ్ అయితే తనకి ఏ బాధ ఉండదు, అదే కాకపోతే తను బ్రతకలేదని అనుకుంటూ తన మైండ్ డైవర్ట్ అవ్వాలని ఆఫీస్ వర్క్ ముందు పెట్టుకుంటాడు. అద్విక్ రూమ్ నుండి బయటకు వచ్చి అద్దుకి చౌటలు పడడంతో చల్లగాలి కోసం గార్డెన్ లోకి వెళ్తుంది. అద్విక్ తన రూమ్ లోనే ఉండి అద్దు అతనికి హెల్ప్ చేయడం గుర్తు చేసుకుంటూ అతన్ని తనే అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఫస్ట్ టైం నా బంగారం నాకు దగ్గరగా తనంత తానుగా వచ్చింది. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. తను అలా నాకు షర్ట్ వేస్తుంటే తనతో అలానే సేవలు చేయించుకోవాలని అనిపిస్తూ ఉంది. అలా జరగాలంటే ముందు అది నా లవ్ లో పడాలి. నాకు అది ఎప్పుడు పడుతుందో, నేను ఎప్పుడు దాన్ని పెళ్లి చేసుకుంటానో ఏమో అని అనుకుంటూ అద్దుని ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. గార్డెన్ లో కూర్చొని, నేను బావ దగ్గరికి ఇంత ధైర్యంగా ఎలా వెళ్ళగలిగాను, నా గుండె చప్పుడు రేజ్ అయింది, కానీ నాకు అప్పుడు బావ దగ్గరగానే ఎందుకు ఉండాలనిపించింది, బావ మీద నాకున్న ప్రేమ అలా చేసిందా, నా భయం పోవాలంటే నేను బావని ఇంకా ఇంకా ప్రేమించాలి, ప్రేమిస్తాను, ఇంకా ఇంకా ప్రేమిస్తాను, కానీ నేను ప్రేమిస్తాను సరే, మరి బావ నన్ను ప్రేమిస్తాడా, బావ మనసులో నా స్థానం ఏంటి, అసలు బావకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని అనుకుంటూ అలానే కూర్చుంది అద్దు. కథ ఇంకా ఉంది. మరి అద్దు, అద్విక్, దివి, ధీరజ్లు వీళ్ళ జీవితం ఏ మలుపు తిరగబోతోంది. దివి తనకు తెలియకుండానే మధు మంచి మాటలు చెప్పినా కూడా పెడచెవిన పెట్టి ధీరజ్ కి ఎస్ చెప్పింది. ఇప్పుడు ధీరజ్ పెట్టే టార్చర్ ని పాపం మన దివి పాప ఎలా భరిస్తుందో ఏంటో. మరి ధీరజ్ తన మనసు మార్చుకుంటాడా లేదా దివితో ఇలాగే ఉంటాడా? మరి ధీరజ్ తన కూతురితో అలా ప్రవర్తిస్తున్నాడని చైత్ర విక్రమ్లకు తెలిస్తే, మరొక పక్క కిట్టు హర్షలకు తెలిస్తే పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలని అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేసింది.
అలాగే ఫ్రెండ్స్, మీకు హైప్ బటన్ కనిపిస్తే తప్పకుండా ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. మీరు హైప్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. అసలే ఈ స్టోరీకి వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఇలాగ వస్తే మాత్రం స్టోరీని మధ్యలోనే ఆపేస్తాను. కాబట్టి మీరు హైప్ బటన్ ప్రెస్ చేసి, లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసేలాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.